ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం అవుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయా ప్రాజెక్టుల ఆవశ్యకతను వారికి వివరించిన లోకేష్ సాయం చేయాలని కోరారు. ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్తో భేటీ అయ్యారు. ఇటీవలి సింగపూర్ పర్యటన, ఏపీ అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వంతో జరిగిన చర్చలను లోకేష్ జైశంకర్కు వివరించారు. ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. విశాఖలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్గా తయారవుతుందని, దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ నుంచి వలస వెళ్లే కార్మికులకు సంక్షేమం, భద్రత, గౌరవం కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలని కోరారు. సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశమైన మంత్రి లోకేష్ రాష్ట్రంలో యూరియా సమస్యని వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ నెల 21 నాటికి సమస్య పరిష్కరిస్తామని నడ్డా హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో లోకేష్తో పాటు టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. ఆ తర్వాత కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయిన లోకేష్ బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణం త్వరితగతిన జరిగేలా సహకారం అందించాలని కోరారు. ఓఎన్జీసీకి చెందిన జాకఫ్ రింగ్ కాంట్రాక్టు సాధనకు సహకరించాలని విన్నవించారు. ఏపీలో దీపం 2 పథకానికి మరింత సహకారం ఇవ్వాలని కేంద్ర మంత్రిని లోకేష్ కోరారు. కేంద్ర ఉపరితల రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన లోకేష్ విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు, మచిలీపట్నం మధ్య 6 వరుసల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన కానూరు, మచిలీపట్నం రోడ్డు విస్తరణ ద్వారా విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో పాటు రాజధాని ప్రాంత అభివృద్ధికి ఉపకరిస్తుందని లోకేష్ వివరించారు. హైదరాబాద్, అమరావతి మధ్య అనుసంధానంలో NH-65 కీలక పాత్ర పోషిస్తుందని లోకేష్ తెలిపారు. ఇప్పటికే మంజూరైన హైదరాబాద్ గొల్లపూడి రహదారి విస్తరణ ప్రాజెక్టును అమరావతితో అనుసంధానించేలా అదనపు పోర్ట్ లింకేజీని DPRలో చేర్చాలని గడ్కరీని కోరారు. విజయవాడలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తూర్పు బైపాస్ రోడ్ నిర్మాణానికి సహకారం అందించాలని గడ్కరీకి లోకేష్ విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయిన లోకేష్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి అండగా నిలుస్తున్నందుకు, ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేలా సహకరిస్తున్నందుకు నిర్మలా సీతారామన్కు లోకేష్ కృతజ్ఞత వ్యక్తం చేశారు. తర్వాత కేంద్ర షిప్పింగ్, ఓడరేవులు, జల రవాణా శాఖల మంత్రి సర్బానంద సోనోవాల్తో సమావేశమయ్యారు. ఏపీలో కీలకమైన మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్ల ఆధారిత అభివృద్ధి, జల రవాణా ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. సాగరమాలలో భాగంగా ఏపీలో 1,14,000 కోట్ల విలువైన 110 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని లోకేష్ గుర్తు చేశారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ యాంకరేజీ పోర్టుల్లో వార్ఫ్లు, స్లిప్ వేల అప్గ్రేడ్, జీవ వైవిధ్యం కోసం 200 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అనంతరం కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, క్వాంటమ్ ఆవిష్కరణలు, విధానపరమైన సంస్కరణల్లో ముందున్న ఏపీకి మరింత సహకారం అందించాలని కేంద్ర మంత్రిని లోకేష్ కోరారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి 1000 కోట్లు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు 300 కోట్ల రూపాయల సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ర్యాపిడ్ టెక్ ఇంక్యుబేషన్, క్వాంటమ్, బయోటెక్, గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి ఏపీలో సంస్కరణలను అమలు చేస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్లమెంటు పార్టీ కార్యాలయానికి తొలిసారి వచ్చిన మంత్రి లోకేష్ను టీడీపీ, జనసేన ఎంపీలు సత్కరించారు.